ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ యుఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు జరగనుంది. ఇంగ్లాండ్ పర్యటన అనంతరం టీమిండియా మరో సిరీస్ ఆడలేదు. ప్రస్తుతం ఆసియా కప్ 2025 పై ఫోకస్ పెట్టింది. ఆసియా కప్ కోసం 15 మంది సభ్యులతో బీసీసీఐ జట్టును గత నెలలో ప్రకటించింది. శుభ్మన్ గిల్, బుమ్రాలు టీ20లో మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. గిల్ను ఏకంగా వైస్ కెప్టెన్ గా ప్రకటించారు. ఇక ఆసియా కప్ లో టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందనే దానిపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. అయితే ఇంగ్లాండ్ పర్యటనలో ఒక్క మ్యాచ్ కూడా ఆడని ఒక ప్లేయర్ కు ఆసియా కప్ లో కూడా ప్లేయింగ్ 11 లో చోటు దక్కడం కష్టంగానే కనిపిస్తుంది. ఆటలో అరటిపండులా పక్కన పెడతారేమో అనే అనుమానం వస్తుంది. ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా ప్రధాన స్పిన్నర్ గా ఉన్న కుల్దీప్ యాదవ్ ఒక్క మ్యాచ్ లో కూడా ప్లేయింగ్ 11 లో ఆడలేదు. 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో అతనికి ఒక్క మ్యాచ్ లో కూడా అవకాశం దక్కలేదు. ఇక తాజాగా కుల్దీప్ యాదవ్ ను ఆసియా కప్ కోసం ఎంపిక చేశారు. అయితే ఇక్కడ కూడా అతనికి మరోసారి నిరాశ తప్పేలా లేదని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి రూపంలో టీమిండియాకు స్పిన్ ఆప్షన్ ఉంది. ఇక అక్షర్ పటేల్ రూపంలో మరో 4 ఓవర్లు వేసే స్పిన్నర్ ఉన్నాడు. ఇక అభిషేక్ శర్మ కూడా పార్ట్ టైం స్పిన్నర్ గా బౌలింగ్ చేసే వీలు ఉంది. ఈ క్రమంలో టీమిండియా కుల్దీప్ యాదవ్ బదులు ఎక్స్ట్రా బ్యాటర్ లేదా ఆల్రౌండర్ తో బరిలోకి దిగే అవకాశం ఉంది. అదే జరిగితే మరోసారి కుల్దీప్ యాదవ్ బెంచ్ కే పరిమితమయ్యే అవకాశం ఉంది. కుల్దీప్ యాదవ్ లాంటి స్పిన్నర్ ప్లేయింగ్ 11 లో ఉండాలని ఏ జట్టైనా కోరుకుంటుంది. కానీ గత కొన్ని రోజులుగా టీమిండియా మేనేజ్మెంట్ మాత్రం అతన్ని పట్టించుకోవడం లేదు. ఇంగ్లాండ్ పర్యటనలో అతన్ని తొలి 3 టెస్టుల్లో ఆడించి ఉంటే ఆ 3 టెస్టులు కూడా టీమిండియా గెలిచి ఉండేది. కానీ భారత్ అలా చేయలేదు. తాజాగా ఆసియా కప్ లో కూడా గంభీర్ కుల్దీప్ యాదవ్ కంటే కూడా కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి అవకాశం ఇచ్చేలా ఉన్నాడు. ఈ టోర్నీలో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ గా అడుగు పెడుతున్న టీమిండియా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.